ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? అక్షయ తృతీయ కూడా మనకి ఈ మాసంలో ఉంది. దాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఓవరాల్గా ఈ నెల ఎదురయ్యే మంచి చెడులు లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి? సో మీరు అడిగిన విధంగా ఈ ఏప్రిల్ మంత్ వచ్చేటప్పటికి 50-50, ఒక 50% ఏమో చైత్ర మాసం, 50% మనకు వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ముఖ్యంగా బాగా ఇంపార్టెంట్, నాకు పర్సనల్గా బాగా నచ్చింది అక్షయ తృతీయ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి నా మాటగా ఒక జ్యోతిష్కుడిగా, లేదంటే అవి తెలిసిన వాళ్ళగా నువ్వు చెప్తే, అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం ఒక ఆనవాయితీగా వచ్చింది. అది ఎలా వచ్చినా కానీ అదొక మంచి పద్ధతి. పర్సనల్గా నేను అందరికీ అడ్వైజ్ చేశాను, ఈ లేనంత ఎక్కువగా బంగారం కొనుక్కోవడానికి ట్రై చేయండి. అది కాకపోయినా దానికి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఇంకా చాలా ఉంటాయి. ఖచ్చితంగా మంచి వస్తువులు కొనుక్కోండి, లక్ష్మీప్రదమైన వస్తువులు, ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా కొనుక్కోవచ్చు. తేనె ఇలాంటివి కొన్ని ఉంటాయి, పసుపు, కుంకుమ, అవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి అవి తెచ్చుకోవచ్చు. వీటితో పాటుగా దానాలు ఎక్కువగా చేస్తే ఇంకా చాలా మంచిది. ఎంత దానం చేస్తే అంత మంచిది. ఉదక కుంభ దానం అని చెప్పేసి మంచినీళ్ళు కనుక దానం చేస్తే ఇంకా శుభప్రదం, బాగా కలిసి వస్తుంది. ఎక్కడ ఏ జన్మలో ఏ ప్రాణిగా మనం పుట్టినా కానీ నెక్స్ట్ టైం అక్కడ ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే తాగాలి కదా. అందుకని ఇప్పుడు నీళ్లు కనుక దానం చేస్తే మంచినీళ్ళు మనకి ఎప్పుడు దొరుకుతుంటాయి. ఇప్పుడు మనం భోజనం చేస్తుంటే ఏ జన్మలో ఎక్కడున్నా కానీ మళ్ళీ మనకు భోజనం దొరుకుతుందని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఎప్పుడు తరిగిపోకుండా అది ఎన్ని జన్మలు ఎత్తినా మన దగ్గరే ఉంటుంది కాబట్టి అది చాలా విశిష్టత గల రోజు అండి. అది ఏ ప్రకారంగా చూసుకున్నాం అందరూ ఆ పండుగ చక్కగా చేసుకోవాలని చెప్పేసి రీసెంట్గా ఎప్పుడో వచ్చేటప్పుడు ఒకటి ఇన్స్టాల్ పోస్ట్ ఎవరో షేర్ చేశారు, చూశాను. అంటే సొసైటీలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సొసైటీలు జరుగుతూ ఉన్న రాష్ట్రాలలో రకరకాల, కొంతమంది ప్రేమ గురించి సొసైటీలు, కొంతమంది ఇలా రకరకాల సొసైటీలు చేసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో డబ్బు గురించి సొసైటీలు చేసుకుంటున్నారంటండి. ఆ సర్వేలో ఉంది అన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ధనానికి అనే ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అసలు ధనం అనేది అసలు మనిషిలో ఆలోచించకూడదు, అంత ధనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరిని కోరుకుంటున్నాను. అందులో ధనుసు రాశి వాళ్ళకి ఇంకా ధనం, వీళ్ళు బిజినెస్ మైండ్లు. ధనుసు రాశి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళకి 2 గురువులకి వీళ్ళకి కలిసి ఉన్నారు. అందుకని పెద్ద బిజినెస్ మ్యాన్లు కనుక మీరు వాళ్ళ జాతకంలో చూసుకుంటే టాప్ 10 బిజినెస్ పీపుల్ చూసుకుంటే అందులో ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి కొంచెం అర్ధాశంశ్రీ నడవడంతో ఇబ్బందులుగా ఉన్నారు. వాటి నుంచి బయటికి రావాలని చెప్పేసి తొందరగా మనం కోరుకుందాం. తగు పరిష్కారాలు చేసుకోవాలని చెప్పేసి, రెమెడీలు చేసుకోవాలని చూద్దాం. ఈ మంత్ చూస్తే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుందని గమనించాలి. ఇందులో ఫస్ట్ ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మీ అందరికి బాగా పాపులర్గా తెలిసింది మూలా నక్షత్రం 1, 2, 3 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీబు, దా, బే, దా అన్న పేరు అక్షరాలు కూడా ఇందులో ఉంటాయి. వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏంటి ప్లానెటరీ కాంబినేషను. చాలా మంది ఏమనుకుంటారంటేనండి, భార్యాభర్తలు విడిపోయేటప్పుడు మేము ఇద్దరం విడిపోతున్నాం అనుకుంటారండి. అసలు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ పడే మానసిక క్షోభ, నాకు ఫోన్ కాల్స్ వచ్చినా వాళ్ళకి ఇన్ని ఏడుస్తుంటే నాకు ఫీల్ అయిపోతుంటానండి. ఇంకా పిల్లలు అయితే ఇంక చెప్పే అవసరమే లేదండి. భార్యాభర్తలు ఇద్దరు దగ్గరుండి చదివిస్తేనే పిల్లలు ఈ రోజుల్లో పైకి రావడం కష్టంగా ఉంది. ఇంక సింగిల్గా ఉంటే ఎంత బాగుంటుందండి. ఇదంతా జనాలకు తెలిసిందండి. బట్ చాలా మంది ఇంకొక విషయం ఉందండి. అదేంటంటే మనకి వర్ణ వ్యవస్థ అని ఉంటారు అనమాట. ఏంటి వర్ణ వ్యవస్థ అంటే మనకి ఏం చెప్తారు, ఆశ్రమ అవస్థ, గృహప్రస్థాశ్రమ, బ్రహ్మచర్య అవస్థలు రకరకాల ఉంటాయి అనమాట. అందులో బ్రహ్మచర్య 4 అవస్థలు. ఈ ఫస్ట్ 3టికి బ్రహ్మచారికి, వనప్రస్థ, లేదంటే ఈ అన్నిటికీ కాంబినేషన్ గృహస్థాశ్రమం ఇంపార్టెంట్ బేస్ అనమాట. అంటే ఒక గృహంలో నుంచే ఒక బ్రహ్మచారి వెళ్తాడు, ఒక గృహంలో నుంచే సన్యాసి వెళ్తాడు, ఒక గృహంలో నుంచే ఎవరైనా బయటకు వెళ్తారు. కాబట్టి గృహప్రస్థాశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్, వైటల్ అని చెప్తారు. అది ఎవరి మీద ఆధారపడేది, భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుందండి. అంటే ఒక భార్యాభర్త పోతుంది, సమాజానికే ప్రాబ్లం అవుతుంది. సో అందుకని దీనిని దృష్టిలో పెట్టుకొని ఒకటి మన ఏం చెప్పాను రాస్తాను, ట్రై చేస్తున్నాను, వర్క్ చేయాలని చెప్పేసి. నాకు వచ్చే నాకు బాగా ఇబ్బంది పట్టి, అంటే రకరకాలు చేస్తుంటానండి. ఈ భార్యాభర్తల కేసులు వచ్చినప్పుడు చాలా ఫీల్ అయిపోతాను నేను. అందులో రిపీటెడ్ కాల్స్ అటెండ్ అవుతూ ఉండటం వల్ల అలా ఉండకూడదని చెప్పేసి, ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలి. వీళ్ళకి లవ్, రొమాన్స్ విషయంలో చాలా బాగుంది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఇది మనకి ఏ గ్రహం ఎలా ఇబ్బందులు పెడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 4 గ్రహాలు మారుతూ ఉండడంతో ఈ 4 గ్రహాల గురించి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ 15 days వీళ్ళకి మానహాని, అవమానం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత కుజుడి వల్ల ఫస్ట్ వీళ్ళకి
ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల పాటు ధనం లాభం అయితే ఉంటుంది, తర్వాత మిగతా టైంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. లేదా శత్రువులతో వీళ్ళు కనుక కూర్చొని మాట్లాడితే వీళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అంటే శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం కొట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే సమస్యలు సానుకూలంగా ఉంటాయి, ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. అయితే శుక్రుని వల్ల వీళ్ళకి అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. డీటెయిల్స్ మనం చూసుకుంటే 5th హౌస్లో సూర్యుడు ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారండి. కొంత యాంగిల్లో ధనం వస్తుంది, అనుకున్న పనులు ఏదో విధంగా సాధించుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, వీళ్ళకి శుక్రుడు 5th హౌస్లో ఉంటే బుద్ధి చాంచల్యం అంటారు. అంటే మనసు ఊరకుండదు, ఇటు చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనుకోవటము. కొంతమంది అయితే ఎడిక్షన్స్కి బాగా ఎక్కువ అవుతారు, ఆల్కహాల్ తీసుకోవటం, లవ్ రొమాన్స్ అని తిరగటము, వెళ్ళిపోవటం, అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తర్వాత మనస్తాపానికి గురవుతారు అని చెప్తారు. అంటే మనకు సంస్కృతంలో దేహాలాస్యం మనస్తాపం వస్తుందంట, శారీరకంగా టైర్డ్నెస్ అవుతున్నారు. సుహృద్వేషం అంటే వాళ్ళు మంచి కోరే వాళ్ళు ఎవరిని అంటే వాళ్ళు చెడుగా కనిపిస్తుంటారు ఈ టైంలో. అంతేకాకుండా ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తుంటారు. అయ్యో ఇది చేసాం అది చేసాం తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం యోగా మెడిటేషన్ చేస్తూ నిజంగా అవసరమైన వాటికి టైం స్పెండ్ చేస్తూ వాటికి డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటే చక్కగా ఉంటుందని చెప్పేసి మనం గమనించుకోవాలి. అలానే కుజుడు 4వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి భాగ్యహాని, ఆ 4వ స్థానంలో కుజుడు ఉండటం ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్. తల్లికి కొంచెం హెల్త్ బాగోకుండటం. అయితే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కుజుడు 4వ స్థానంలో ఉండటంతో. టోటల్గా బంధువైరం ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బుధుడు చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. అయితే శుక్రుడు మాత్రం వీళ్ళకంత యోగ్యతను ఇవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే అర్ధాశ్రమ శని ఉండటంతో, పైగా ఈ అర్ధాశ్రమ శని ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా బంధువులతో కూడా గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతలో కొంత గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నాడు ఇప్పటిదాకా. బట్ అయితే ఈ టైంలో మనకి ఏప్రిల్ మంత్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. లైఫ్ ఇది కూడా ఒక రీసెర్చ్ ఎక్కడో చదివాను రీసెంట్గా. భార్యాభర్తల మధ్య ఒక వ్యక్తి బాగా ఉన్నతంగా ఎదగాలంటే 75% భార్య కానీ భర్త కానీ హెల్ప్ ఉంటేనే అవుతారంట. అంత అవగాహన. అందుకే మనకి గృహలక్ష్మి అని చెప్పేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరగటం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక బుక్ కూడా రాయబోతున్నాను దీని గురించి. ఫస్ట్ టైం అందరికీ ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది, మంచి రోజున అందరికీ చెప్తే బాగుంటుంది. ఇప్పటిదాకా చాలా రాస్తున్నాను కానీ ఇప్పుడు బయటకు తీసుకొని రాలేదు బుక్స్. అందులో నేను రాయబోయే బుక్ కూడా ఫస్ట్ మ్యారేజెస్ గురించి రాస్తూ ఉన్నాను అనమాట. ఇక ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి భయపడే అవకాశం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయము, ధన ప్రాప్తి, బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళకి ఈ మంత్ అంతా జయప్రదం, ధనలాభం, ఈ 2 మొక్కలు చాలు వీళ్ళకి బాగుంది. ఇదే కొంతమందికి ఎవరికన్నా ఉంటే అతిగా భయపడే అవకాశం పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంది. ఇంకొక చిన్న సూచన, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మనీ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది. లేదా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా ట్రాన్సాక్షన్ డీలింగ్స్ చేసేటప్పుడు బై మిస్టేక్ రాంగ్గా డీల్ చేసి ఉన్నదాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో వీళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మధ్యవర్తుల ద్వారా వాళ్ళ ద్వారా డీల్ కనుక చేస్తే చాలా బాగుంటుందని గమనించాలి. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు బాగుంటుందంటారు? వీళ్ళకి సూర్యుడు, శుక్రుడు ఇద్దరు 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఒకటి సూర్యుడికి సంబంధించి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, సూర్యాష్టకం చదవటం. ఇంకా ఎవరికైనా కానీ జాబుల్లో ప్రాబ్లం ఉంటే మనకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి. ఈ 3 ఏదో ఒకటి కరెక్ట్గా వాళ్ళు చదువుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా శుక్రుడికి వీళ్ళకి ఏమని చెప్తారు, ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు లేడీస్ ఎవరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి తులసి చెట్టు ఇంట్లో ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోతే తులసి చెట్టు పెట్టుకొని చక్కగా డైలీ నీళ్లు పోయటం, కొంచెం దీపం వెలిగేయటం, ఇలా దండం పెట్టుకోవటం మనసులో చేస్తూ ఉంటే ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. అలానే ఈ మాసంలో లేడీస్ని ఈ రాశి వాళ్ళు వేరే వాళ్ళని తిట్టుకొని ఉంటే అది కూడా ఒక పరిహారం కింద వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. బట్ ఇవి కాకుండా స్వతహాగా వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ జాతక చక్రం చూపించుకొని
అందులో ఏమైనా శాపాలు ఉన్నాయా, గ్రహ దోషాలు ఉన్నాయా తెలుసుకొని వాటి తగు విధంగా పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. పర్టికులర్గా ధనం గురించి వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న ధన ప్రవాహం వచ్చేస్తుంది, ధనం నిలబడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం తీసుకోవటము, ఇలా అభిషేకాలు ఇవన్నీ చేయించుకోవటం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్స్ కాబట్టి ఇన్ కేసు ఎవరికైనా వాళ్ళకి మేధా దక్షిణామూర్తి హోమం చేయించుకున్న, లేదంటే నీలా సరస్వతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేయించుకున్న, అకాడమిక్స్లో చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేసి అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళలో బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి వాళ్ళు బిజినెస్ ఈ టైంలో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఒక్కసారి మనకి కనుక కన్సల్ట్ అయితే వాళ్ళ జాతకం చూసి తగు పరిష్కారాలు చేసుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది పక్కనే. ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.